#AskDrJohnWatts. మీకు వచ్చిన డౌట్లన్నీ ఈ హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి క్వశ్చన్స్ కామెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మహేష్ బండి ఏమని అడుగుతున్నాడంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత డోనర్ ఏరియాలో మళ్ళీ హెయిర్ పెరగదా? సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తామో ఈ వెనకాల ఉండే సేఫ్ డోనర్ ఏరియా నుంచి హెయిర్ తీసుకొని ఫ్రంట్లో ఎక్కడైతే మనకు అవసరం అక్కడ ఇంప్లాంటేషన్ చేస్తాం. ఇక్కడే కనుక డోనర్ ఏరియా సరిగ్గా లేదు అంటే బియర్డ్ నుంచి కానీ, చెస్ట్ నుంచి కానీ, ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి కానీ హెయిర్ అనేది తీసుకుంటాం. సో ఎక్కడి నుంచి అయితే తీసుకుంటామో మనం హెయిర్ని దాన్ని డోనర్ ఏరియా అంటాం. సో ఎక్కడి నుంచి అయితే హెయిర్ తీసుకున్నామో అక్కడ రూట్స్ నుంచి హెయిర్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో హెయిర్ అనేటువంటిది మళ్ళీ గ్రో అవ్వదు. ఆ చుట్టుపక్కల హెయిర్ గ్రో అయినప్పుడు ఆ ఏరియా కవర్ అయిపోతుంది, కానీ కంప్లీట్గా షేవ్ చేసినప్పుడు కొంచెం చిన్న డాట్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. సనీ తినేమడుగుతున్నంటే, సార్ ఆఫ్టర్ స్టాపింగ్ మినాక్సిడిల్ విల్ ద హెయిర్ దట్ హ్యావ్ బిన్ గ్రోన్ బై మినాక్సిడిల్ మళ్ళీ ఫాల్ అవుతాయా? సో హెయిర్ ఏవైతే మినాక్సిడిల్ యూజ్ చేసినప్పుడు గ్రో అవుతాయో, అంటే అది వీలస్ హెయిర్ కావచ్చు, లేకపోతే కొంచెం బేబీ హెయిర్ లాంటివి అయితే గ్రో అవుతాయో అవి మినాక్సిడిల్ స్టాప్ చేస్తే మళ్ళీ ఫాల్ అవుతాయంటే ఎస్, క్రమక్రమంగా మళ్ళీ అవి బాల్డ్నెస్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ఫాల్ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. సో నేనేం చెప్తానంటే, మీరు మినాక్సిడిల్ వాడుతూ ఉండండి. ఒకవేళ స్టాప్ చేసిన దశల వారీగా మీ డాక్టర్ చెప్పినట్లుగా స్లోగా స్టాప్ చేయండి అండ్ ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ ఏదో ఒకటి వాడుతూ ఉండండి. సో దట్ ఆ హెయిర్ని అలా కాపాడుకునే అవకాశం అన్నా ఉంటుంది. చందు ఏమడుతున్నాడంటే, హాయ్ సార్, రోజు నేను హెయిర్కి నిమ్మకాయ రసం తలకి పెట్టుకుంటున్నాను, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? నిమ్మకాయ రసం అంటే నిమ్మకాయ లెమన్, దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మంచి గుణాలు ఉంటాయి, వైటమిన్ సి కూడా ఉంటుంది. కానీ ప్రతిరోజు అప్లై చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే రిపీటెడ్గా ఇది అప్లై చేయడం వల్ల మన స్కాల్ప్ మీద ఉండే ఆయిల్స్ అన్నీ తీసివేయబడతాయి అండ్ అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ స్కాల్ప్ డ్రై అయిపోవడం కానీ, హెయిర్ విపరీతంగా డ్రై అయిపోవడం కానీ, బ్రిటిల్ అయిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో వాడితే మీరు ఎలా వాడాలి అంటే, ఒక 2 hours దాకా ఉంచేసి తర్వాత వాష్ చేసేసుకోవడం కానీ, లేదా వారానికి ఒక్కసారి కానీ అలా వాడాలి. తప్పితే కానీ ప్రతిరోజు వాడడం అనేది ఏమాత్రం మంచిది కాదు. కోడ గోపి తినేమడుగుతుందంటే, డాక్టర్ నాకు ఇప్పుడే హెయిర్ ఫాల్ అవుతుంది, సో నేను మినాక్సిడిల్ వాడొచ్చా? గోపి, మీకు మీ వయసు ఎంతో, తర్వాత మీ హెయిర్ ఫాల్ ఏ స్టేజ్లో ఉందో, మీకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో అనేటువంటిది కరెక్ట్గా తెలుసుకుంటే కానీ మీకు నిజంగా మినాక్సిడిల్ హెల్ప్ చేస్తుందా, లేకపోతే సింపుల్ మెడికేషన్ వాడాలా, లేకపోతే ఏం వాడక్కర్లేదు, మీరు నార్మల్ ఫుడ్ ప్రాపర్ డైట్ తీసుకుంటే సరిపోతుందా అనేది చెప్పలేమన్నమాట. సో అందుకనే మీరు అంటే కమెంట్స్ని బేస్ చేసుకొని మినాక్సిడిల్ వాడడం కంటే మీరు మీ డర్మటాలజిస్ట్ని కలవాలి. మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిసి మీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది కనుక్కొని వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ని డైరెక్ట్ చేసుకోవాలి. బట్ ఎస్, హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు మినాక్సిడిల్ వాడితే హెయిర్ గ్రోత్ అవుతుంది. బట్ ఎప్పుడైనా కూడా డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతనే మినాక్సిడిల్ స్టార్ట్ చేయాలి. దీని పేరు స్మార్ట్ ట్యూబ్ అంటాం. ఏమడుగుతున్నా అంటే, హెయిర్ ప్లాంటేషన్ తర్వాత గుండు చేపిస్తే హెయిర్ మళ్ళీ గ్రోత్ వస్తుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన వెనకాల ఉండే పర్మనెంట్ సేఫ్ జోన్లో నుంచి హెయిర్ని తీసుకొని ఎక్కడైతే మనకు హెయిర్ లాస్ ఉందో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తున్నాం. అది ఇక్కడ ఇంప్లాంట్ చేసినా లేదా మన అరచేతిలో ఇంప్లాంట్ చేసినా ఒకసారి అవి ఆ ఏరియాలో స్టెమ్ సెల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని, బ్లడ్ సప్లైని ఎస్టాబ్లిష్ చేసుకొని గ్రో అయిన తర్వాత మీరు కట్ చేసినా అవి మళ్ళీ పెరుగుతాయి, మీరు క్లీన్ షేవ్ చేసినా మళ్ళీ పెరుగుతాయి, మీరు అడిగినట్లు గుండు చేసుకున్నా కూడా ఆ హెయిర్ మళ్ళీ పెరుగుతాయి. పవన్ వర్మ తినేమడుగుతున్నా అంటే, సార్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? కొంచెం హెయిర్ థిన్ అయింది, ఫ్రంట్ ప్లేస్లో హెయిర్ లాస్ అవుతుంది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఏదైతే థిన్నింగ్ వస్తుందో డెఫినెట్గా ఐ బిలీవ్ కొన్ని పవర్ఫుల్ మెడికేషన్స్ మీకు ఇచ్చే ఉంటారు అండ్ యు ఆర్ ఫైటింగ్ విత్ ఎ డ్రెడ్ఫుల్ డిసీజ్. సో ఈ పీరియడ్లో మీకు డెఫినెట్గా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది, హెయిర్ థిన్నింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఇలా థిన్ అయిన హెయిర్ ఒక పీరియడ్ 6 to 7 months తర్వాత మళ్ళీ మొత్తం గ్రో అవుతుంది. సో ఇటువంటి వాళ్ళకి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అస్సలు సజెస్ట్ చేయను. అలాగని మెడికేషన్స్ కూడా ఏమీ సజెస్ట్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ మీరు కొన్ని రకాల మెడికేషన్స్ వాడుతున్నారు. సో బెస్ట్ డైట్, ప్రాపర్ స్లీప్,
ప్రశాంతమైన వాతావరణము ఇలా ఉంటే చాలు, మీ జుట్టు మళ్ళీ మీకు వచ్చేస్తుంది. మరీ రాలేదు అంటే ఓ 6 to 9 months తర్వాత అగైన్ విజిట్ ఎ డర్మటాలజిస్ట్. అప్పుడు వాళ్ళు చూసి మీకు నిజంగా ఏదైనా అవసరం అంటే తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా అంటే ఐ డోంట్ థింక్ సో. వద్దు. ప్రసాద్ తిను ఏమడుగుతున్నంటే సమ్ డాక్టర్స్ ఆర్ సేయింగ్ దట్ బై వేరింగ్ క్యాప్ సెల్స్ విల్ నెవర్ బి రీజనరేటింగ్. ఇస్ ఇట్ రైట్? అండ్ ఆఫ్టర్ పిఆర్పి కెన్ వి యూజ్ క్యాప్? సో బేసికల్లీ ప్రసాద్ అనే వ్యక్తి ఏమడుగుతున్నాడు అంటే క్యాప్ వేసుకోవడం వల్ల హెయిర్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోతాయా అండ్ పిఆర్పి తర్వాత క్యాప్ వేసుకోవచ్చా? ఎస్, పిఆర్పి చేయించుకున్న తర్వాత మీరు క్యాప్ వేసుకోవచ్చు. అంటే ఇమీడియట్లీ ఆ రోజు సర్జికల్ క్యాప్ వాడండి, నెక్స్ట్ డే నుంచి నార్మల్ క్యాప్ వాడుకోవచ్చు మీరు వాడాలి అనుకుంటే, నష్టమేం లేదు. రెండోది, క్యాప్ వాడడం వల్ల మీ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి రీజనరేషన్ తగ్గిపోవడం అనేటువంటిది ఏమీ జరగదు. నాగార్జున రెడ్డి తినేమడుగుతున్నా అంటే సార్ ప్రజెంట్ మినాక్సిల్ యూజ్ చేయడం వల్ల బాడీ లోపల ఆర్గాన్స్ పైన ఏదైనా ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఆర్గాన్స్ పైన ఏమైనా నెగటివ్ ఎఫెక్ట్ కానీ ఇంపాక్ట్ కానీ ఉంటుందా అంటే ఇతను అడిగే పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనం మినాక్సిల్ ఎక్కువ రోజులు వాడడం వల్ల ఫ్యూచర్లో మన హెల్త్కి కానీ మన బాడీకి కానీ ఆర్గాన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే మనం ఒక పాయింట్ ఇక్కడ గమనించండి. మినాక్సిల్ ఈజ్ ఎ టాపికల్ సొల్యూషన్ అండ్ హెయిర్ ప్రాబ్లం ప్రత్యేకించి బాల్డ్నెస్కి వరల్డ్ వైడ్లో యుఎస్ FDA అప్రూవల్ పొందిన డ్రగ్ మినాక్సిల్ అండ్ ఫినాస్టైడ్. నేను చాలాసార్లు ఇంత ముందు కూడా చెప్పే ఉన్నాను. సో ఈ మినాక్సిల్ని మనం ఎలా వాడుతున్నాము? సింపుల్ టాపికల్ అప్లికేషన్ అంటే పూత మందు, అంటే జస్ట్ అప్లై చేయడం మాత్రమే. అండ్ దాంట్లో ఉండే ఆల్కహాల్ వల్ల అది ఆ టెంపరీ స్కిన్ వరకు మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. ఆ చుట్టుపక్కల ఉండే బ్లడ్ వెజల్స్ని మాత్రమే కొంచెం డైలేట్ చేయగలుగుతుంది. అండ్ దానికి ఉన్న ఇంకో ప్రాపర్టీ వల్ల హెయిర్ కొంచెం గ్రో అవుతాయి. ఇంతవరకే. సో దాని తర్వాత మళ్ళీ లోపలికి అది పోవడము, మళ్ళీ అది బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జర్వ్ అయిపోవడము, దానివల్ల మళ్ళీ మన ఆర్గాన్స్లో పోయి మెటబాలైజ్ అవ్వడము, ఇంత ఏమీ జరగదండి. సో ఎక్కువగా ఆలోచించి మళ్ళీ మీ బుర్ర పాడు చేసుకోవద్దండి. ప్రశాంతంగా మినాక్సిల్ వాడుకోండి. మీ డాక్టర్ చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించండి.